హలో మూవీ లవర్స్, ఈరోజు ఇంకో కొత్త కాన్సెప్ట్తో ఎంతో పాపులర్ అయిన టీవీఎఫ్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో తీసిన వెబ్ సిరీస్ స్పేస్ జెన్ చంద్రయాన్. టోటల్ 5 ఎపిసోడ్తో ఈచ్ ఎపిసోడ్ 35 మినిట్స్ లోపే ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే 2019లో ఇస్రో ప్రెస్టీజియస్లీ అండర్టేకెన్ చంద్రయాన్ 2 ప్రయోగం లాస్ట్ మినిట్లో విక్రమ్ ల్యాండర్ కనెక్షన్ లాస్ అవడం వల్ల ఫెయిల్ అవ్వడం, దాని నుంచి ఈ సిరీస్ మొదలవుతుంది. అప్పుడు ఆ ఫెయిల్ నుంచి సైంటిస్టులు ఎలా కోలుకున్నారు, అప్పుడు వాళ్ళకు వచ్చిన బడ్జెట్ ప్రాబ్లమ్స్, పొలిటికల్ ప్రెషరు, ఇంకా అప్పుడే వచ్చిన కోవిడ్-19 వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, ఇంకా వాటిని దాటుకుని 2023లో చంద్రయాన్ 3 ద్వారా మూన్ సౌత్ పోల్ మీద సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండింగ్ ఎలా చేశారు అనే రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ ఎమోషనల్ అండ్ సైంటిఫిక్ జర్నీని వెబ్ సిరీస్గా తీశారు. ఇంకా ఎపిసోడ్ 1లో ఫైండింగ్ విక్రమ్ అనే పాయింట్తో, ఎపిసోడ్ 2లో మ్యాన్ వర్సెస్ మిషన్ అనే పాయింట్తో, ఎపిసోడ్ 3లో సైన్స్ ఫైండ్స్ ఏ అవే అనే పాయింట్తో, ఎపిసోడ్ 4లో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో, కోవిడ్-19 పాండమిక్ వల్ల ఏం జరిగింది అనే పాయింట్తో, ఎపిసోడ్ 5లో వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనే పాయింట్తో, రష్యా పంపిన లోనా 25తో మూన్ పైన స్పేస్లో మొదలైన రేసు గురించి, ఇంకా ఫైనల్గా చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి చరిత్ర సృష్టించడంతో సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, సైన్స్ విషయం పక్కన పెడితే సైంటిస్టుల కష్టాలు, వాళ్ళ సాక్రిఫైజులు, ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు పడే పెయిన్ చాలా హార్ట్ టచింగ్గా చూపించారు. ప్రాజెక్టు హెడ్గా శ్రియా శరణ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ఇస్రో చీఫ్గా సీనియర్ యాక్టర్ ప్రకాష్ బెలవాడి యాక్టింగ్ సిరీస్కి ఒక హైలైట్. ఇంకా రియాలిటీ కమర్షియల్ ఎలిమెంట్స్, అనవసరమైన పాటలు, ఫైట్లు ఏమి లేకుండా ఇస్రో యొక్క అట్మాస్ఫియర్ని చాలా న్యాచురల్గా, రెస్పెక్టివ్గా చూపించారు. ఇంకా టీవీఎఫ్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ మార్క్ రైటింగ్ ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే శుభం శర్మ, నితిన్ తివారీ రాసిన స్క్రీన్ ప్లే సిరీస్ని ఎంగేజింగ్గా ఉంచింది. ఇంకా మ్యూజిక్ అండ్ ఎడిటింగ్, రోహన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిరీస్లో ఎమోషన్ని బాగా ఎలివేట్ చేసింది. ఇంకా ఈ సిరీస్లో మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఒక్కరిపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం. చంద్రయాన్ అనేది ఒక పెద్ద టీం వర్క్, కానీ సిరీస్ మొత్తం అర్జున్ అనే ఒకే క్యారెక్టర్ చుట్టూ, తన పర్సనల్ లైఫ్ చుట్టూ ఎక్కువగా తిరగటం కొంచెం బోర్ కొట్టింది. ఇంకా అక్కడక్కడ డ్రామా కాస్త తగ్గి ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా హీరో నకుల్ మొహతా ఒక మావెరిక్ సైంటిస్ట్ క్యారెక్టర్లో అంతగా పర్ఫార్మెన్స్ కుదరలేదు అనిపించింది నాకైతే. అంటే ఆ క్యారెక్టర్కి ఆ కాస్టింగ్ సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా సిరీస్ తీయడానికి వాడిన బడ్జెట్ తక్కువ కాబట్టి అందులోని గ్రాఫిక్స్ అండ్ సెట్టింగ్స్ హాలీవుడ్ రేంజ్లో లేవు. చూపించే ఆ ఇస్రో కంట్రోల్ రూమ్, ల్యాబ్స్, ఆఫీసులు చూస్తుంటే అవి రియాలిటీ ఫీల్ కాకుండా స్టూడియోలో తక్కువ ఖర్చుతో వేసిన సెట్స్ లా అనిపిస్తుంది. చూసేటప్పుడు మనకే అర్థమైపోతుంది. అంటే సిరీస్లో ఆ రిచ్నెస్ అనేది కనిపించలేదు. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా రాకెట్ లాంచ్ అయ్యే సీన్స్, ఆ స్పేస్, మూన్ సర్ఫేస్ సీజీతో చేసినవే, కానీ ఒక స్పేస్ మిషన్ చూస్తున్నప్పుడు మనకి ఒక ఎమోషనల్ ఫీలింగ్ అండ్ గూస్ బంప్స్ కలగాలి. కానీ బడ్జెట్ తక్కువ ఉండటం వల్ల ఆ గ్రాఫిక్స్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. అంటే చూసేటప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది రాదు. ఒక ముక్కలో చెప్పాలంటే డైరెక్టర్ ఎమోషన్స్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ బాగా టెక్నికల్గా గ్రాఫిక్స్ని భారీగా చూపించలేకపోయాడు. మీరు హాలీవుడ్ రేంజ్ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. గ్రాఫిక్స్ కొంచెం డల్గా ఉన్నా స్టోరీలో ఉన్న ఎమోషన్ వల్ల ఆ ఎర్రర్ కవర్ అవుతుంది. సైన్స్ అండ్ స్పేస్ మూవీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సోషల్ మీద కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళు ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే స్పేస్ అనేది చాలా మందికి, ఆ గ్రహాలు వీటన్నిటి గురించి, ఆర్బిటాల గురించి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఈ మూవీ చూసిన తర్వాత నాకు కూడా కొంచెం ఒక అవగాహన వచ్చింది. ఇక ఫైనల్గా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. Don't forget subscribe. Thanks for watching.